అందరికీ నమస్కారం. ఈరోజు నేను వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ బ్యాక్ డ్రాప్ షేప్ పెట్టి లోడింగ్ పైపింగ్ ఎలా వేస్తానో నా స్టైల్లో ఒకసారి వీడియోలో చూసేయండి. ఇది ఓన్లీ బిగినర్స్ కోసమే చేశానండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు లోడింగ్ పైపింగ్ కొత్తగా వేసే వాళ్ళకి వెనకాల డ్రాప్ షేప్ పెట్టేటప్పుడు మనం పైపింగ్ ఎలా వేయాలనేది కొందరికి రాదండి. అక్కడికక్కడే మెలికలు తిప్పుతూ ఉంటారు. దానివల్ల అయితే షేప్ అయితే నీట్గా రాదండి. అందుకే నేను వాళ్ళ కోసమే ఈ వీడియో చేశాను. చూడండి. ఓన్లీ నేను ఏ ప్రయత్నం చేసినా ఓన్లీ కొత్త వాళ్ళ కోసమే చూపిస్తున్నానండి అంతే. వచ్చిన వాళ్ళైతే స్కిప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? పార్ట్ షేప్ కట్ చేసుకున్న తర్వాత డ్రాప్ షేప్ కట్ చేసుకున్న తర్వాత మనమైతే లైనింగ్ వైపు అయితే మనం ఏదైతే థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకుంటామో దాన్ని ఫస్ట్ బోట్ నెక్ షేప్లో కుట్టాలి. తర్వాత అక్కడికి అది కట్ చేసేసి 2 పార్ట్స్గా మళ్ళీ కట్ చేసేసి అక్కడి నుంచి మనము డ్రాప్ షేప్లో అయితే వేసుకోవాలి. అక్కడి నుంచి కంటిన్యూ వేస్తారు. అంటే కొంతమందికి అయితే తిరగచ్చు. నేనైతే మాత్రం నాకు నీట్గా షేప్ రావట్లేదని చెప్పి నేను నెక్కి వేసిన తర్వాత అక్కడ కట్ చేసేసి మళ్ళీ పైపింగ్ని అక్కడి నుంచి డ్రాప్ షేప్ వేసేటప్పుడు ఆడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకొని వేసుకుంటాను. దానివల్ల అయితే నాకు షేప్ నీట్గా వస్తుంది. మనం ఎలా కుడుతున్నాము అందరూ ఒకేలా కుట్టాలని ఏం ఉండదు ఫ్రెండ్స్. మనం ఎలా నేర్చుకున్నాము, మనకి ఎలా వీలయ్యి మనము ఎలా అయితే నీట్గా బ్లౌజ్ వస్తుందో అన్నది అయితే మన స్టైల్లో మనము కుట్టుకోవచ్చు. దానికి కస్టమర్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు, కస్టమర్స్ నుంచి మనకి కంప్లైంట్ రాకుండా ఉంటే చాలు. అందరూ ఒకేలాగే కుట్టాలి, ఒకేలాగే కట్ చేయాలని ఏమీ లేదండి. మనం నేర్చుకునే విధానము, మనం కుట్టే విధానము కస్టమర్స్కైనా మనకైనా ఎలా సెట్ అవుతుంది, దాంట్లో ఏ ప్రాబ్లము లేదు అంటే మనకి మన స్టైల్లోనే కుట్టి ఇవ్వచ్చు బ్లౌజు. వాళ్ళు ఒక రకంగా చెప్తారు, వీళ్ళు ఒక రకంగా చెప్తారు. అన్నీ ఫాలో అయితే మన స్టైల్ అంటూ ఒకటి ఉండదండి. మనకి బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది, ఇది కరెక్ట్గా ఫిట్ అవుతుంది బాడీకి అన్నప్పుడు మనం ఎలా నేర్చుకున్నామో అలాగే కుట్టాలండి. ఫస్ట్ లైనింగ్ పైన అయితే పైపింగ్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత మెయిన్ పీస్ని దానికి ఉల్టా పెట్టి చెప్పాను కదండి ఇంతకుముందు లోడింగ్ పైపింగ్ ఎలా వేయాలి అనేసి, సేమ్ ఆ మాదిరిగానే మెయిన్ పీస్ని దానికి ఉల్టా సైడ్ తిప్పేసి మనం పైపింగ్ థ్రెడ్ని అదే కుట్టి మనం బార్డర్ వేసుకున్నామో ఆ కుట్టు ఎక్కడైతే వచ్చిందో ఆ కుట్టు పైన కరెక్ట్గా వేసుకోవాలండి. సేమ్ ఎలా కుట్టామో ఆ మాదిరిగా పిన్స్ అయితే కంపల్సరీ అయితే అలవాటు చేసుకోండి. ఎప్పుడైనా పిన్స్ పెట్టడం వల్ల మనకి క్లాత్ ముడత రాదు, మనకి షేప్ అవుట్ అవ్వదండి. నెక్ అయినా ఏదైనా సరే షేప్ అవుట్ అవ్వదు. కంపల్సరీ నేనైతే పిన్స్ వాడతానండి. అది స్టిఫ్ క్లాత్ అయినా వాడతాను, జారిపోయేదైనా వాడతాను. కరెక్ట్గా మనం ఏదైతే పైపింగ్ వేసామో ముందు లోపల అదే కుట్టు పైన అయితే మనము మళ్ళీ కుట్టు వేసుకోవాలండి జాగ్రత్తగా చూస్తూ. ఈ కుట్టు మాత్రం కంటిన్యూషన్ వేసుకోవచ్చండి. కాకపోతే ఆ మూల దగ్గర కొంచెం రఫ్ తీసినట్టు కానీ అక్కడ కొంచెం కుట్టు గట్టిగా పడేటట్టు అయితే వేసుకోవాలి. ఎందుకంటే అక్కడ క్లాత్ను మనం డీప్గా కట్ చేయాల్సి ఉంటుంది కదా, అందుకు. ఇక మెయిన్ పీస్ని అయితే మనం ఎక్స్ట్రా ఉన్న మెయిన్ పీస్ అంతా తీసేయాలండి. బ్లౌజ్ పీసు తీసేసి మనము అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ అయితే ఇవ్వాలండి. ఆ టక్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే రౌండ్ షేప్ కదా, మనకి నీట్గా మన అవతల వైపుకి తిప్పేటప్పుడు క్లాత్ అనేది నీట్గా తిరిగి షేప్ అనేది నీట్గా ఎక్కడ ముడత లేకుండా, ఎక్కడ ఇలా మనకి ఇట్లా టైట్గా పట్టినట్టు లేకుండా వస్తుందండి. ఎక్కడైతే మనం ఇక్కడ జాయింట్ చేస్తామో డ్రాప్ షేప్ దగ్గర, నెక్కి డ్రాప్ షేప్ స్టార్టింగ్ దగ్గర అక్కడైతే చిన్న స్క్రూ డ్రైవర్తోనైతే మనము క్లాత్ అంటే బ్లౌజ్ చిరగకుండా అయితే మెల్లగా ఎలా తిప్పుకోవాలండి. చూసారా? అంతేనండి. ఇలా వేయడం వల్ల షేప్ అయితే నీట్గా వస్తుందండి. అలా తిప్పుకోవాలి. పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేసుకోవడం వలన పైపింగ్ పైకి మెయిన్ క్లాత్ రాకుండా పైపింగ్ అనేది నీట్గా కనిపిస్తుందండి. లేదా అంటే ఐరన్ చేసుకున్నా సరిపోతుంది, కుట్టు వేయాల్సిన పని లేదు. నేను ఐరన్ చేయను కాబట్టి పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేసుకుంటాను. మనం ఏదైతే పైన కుట్టేస్తున్నామో అది కరెక్ట్గా ఒకటే లెవెల్లో వచ్చేటట్టు వేసుకోవాలండి. అప్పుడే చూడడానికి పైన వైపు కాబట్టి నీట్గా ఉంటుంది. బయటికి మనం ఏ కుట్టేసినా సరే నీట్గా ఉండాలండి. ఒకటే లెవెల్లో వేసుకోవాలి. ఇక తర్వాత అయితే లైనింగ్ని అయితే మెయిన్ పీస్కి జాయింట్ చేసుకోవాలి.
బిగినర్స్ ఎవరైనా సరే, కొత్తగా నేర్చుకున్న వాళ్ళు, ఇంతకుముందు పైపింగ్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా సరే వాళ్ళ కోసమే వీడియో చేసి చూపిస్తున్నానండి. చూసైతే ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. ట్రై చేయండి. వీటి వల్ల ఏంటంటే ఒక రూ. 10 ఎక్కువనే వస్తుందండి. రూ. 10 కాదండి, బాగానే ఒక రూ. 100 వరకు అయితే తీసుకోవచ్చండి, పర్వాలేదు. మన కష్టానికి తగ్గ ఫలితం అయితే ఇస్తారు వాళ్ళు. ఇది వేయడం కూడా అంత ఈజీ కాదండి. ఆ నీట్ ఫినిషింగ్ రాకపోతే దాన్ని ఇప్పడం, ఒకసారి వన్స్ నెక్ కట్ చేసామంటే మళ్ళీ లోడింగ్ పైపింగ్ అయితే వేయలేమండి. కాబట్టి ఆ శ్రమ వెనకాల మనం కస్టమర్ని అడిగినా సరే మనకి వాళ్ళు పెడతారండి మనీ. ఇంకంతా ఇంకో సెకండ్ పార్ట్ కూడా రెడీ చేసుకున్నాను. 2 పార్ట్స్గా, ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి రెడీ చేసి బ్యాక్ అయితే తయారైపోయిందండి. ఇప్పుడు నేను ఫ్రంట్ అయితే స్టార్ నెక్ వేస్తున్నానండి. స్టార్ నెక్ అంటే 3 మూలలు వస్తాయి కదా, ఆ నెక్ అయితే పెట్టాను. కస్టమర్కి స్టార్ నెక్ కావాలని అడిగారు. ఫ్రంట్ క్లోజ్ అండి, బ్యాక్ ఓపెన్ ఇది. అందుకే నేను 2 పార్ట్స్గా అక్కడ ఉక్కు పట్టి కాజా పట్టి కూడా వీడియోలో క్లియర్గా చూపించాను. ఇదైతే ఫ్రంట్ క్లోజ్ అండి, ప్రిన్సెస్ కట్ బ్లౌజు. స్టార్ నెక్ కూడా వేసేటప్పుడు మూలల దగ్గర కరెక్ట్గా మనం ఎలా కట్ చేసుకున్నామో అంతే గ్యాప్ తీసుకొని అయితే మనము ఈ థ్రెడ్ పైపింగ్ని అయితే కుట్టుకోవాలి. లైనింగ్ పైన ఫస్ట్ మూలలు కరెక్ట్గా కుట్టుకోవాలండి, ఎగుడు దిగుడు రాకూడదు 2 మూలలు కూడా. అలాగే సెంటర్ మూల కూడా మంచిగా కిందకి డౌన్ వచ్చేలాగా, కరెక్ట్ షేప్ వచ్చేలాగా కుట్టుకోవాలండి. కుట్టుకున్న దానిపైన అయితే సేమ్ మనం మెయిన్ పీస్ పెట్టేసుకొని మళ్ళీ కుట్టు పైన కుట్టు అయితే వేసుకోవాలి. లోడింగ్ పైపింగ్ ఈజీ అయితే కాదండి, అది ఎంతో ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. అలా మెయిన్ పీస్ అయితే ఉల్టా వేసుకోవాలి. మనం లైనింగ్ పైన కుట్టు ఉంటుంది కాబట్టి లైనింగ్ పీస్ని మనం పైకి తిప్పుకొని అయితే కుట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడే మనకి కుట్టు కనిపిస్తుంది కాబట్టి కుట్టు పైన కుట్టు రావాలి కదా. పిన్స్ అయితే నెక్ జరగకుండా కరెక్ట్గా నెక్ ఉందా లేదని చూసుకొని పిన్స్ అయితే పెట్టుకోవాలండి నెక్ చుట్టూ. నాకు చెప్పే విధానం కొంచెం ఇంకా క్లారిటీగా చెప్పేదాన్నేమో కానీ కొంచెం వీడియో అనేసరికి చెప్పలేకపోతున్నానండి. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళైతే చాలా బాగా చెప్తావక్క అంటారు. వీడియో అనేసరికి కొంచెం ఏదో కంగారుగా చెప్పేస్తున్నాను. మీకు అర్థం కాకపోతే అడగండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే. అది ఇంట్రెస్ట్ ఉందక్క మేము నేర్చుకుంటామంటే అడగండి, చెప్తాను మళ్ళా. వీడియో అనేసరికి కొంచెం కంటిన్యూగా మాట్లాడేసరికి కంగారులో ఏదో ఒకటి మాట్లాడేస్తున్నాను. మూల వచ్చేసరికి అయితే నీడిల్ని కిందకి దింపి మళ్ళీ మనం టర్నింగ్ చేసుకొని నీట్గా మళ్ళీ రెండో మూల వరకు అయితే కరెక్ట్గా వేసుకోవాలండి. ఒక లెవెలే తీసుకోవాలండి స్టిచ్ అనేది, వంకరగా రాకూడదు. అప్పుడే మనకు నెక్ కరెక్ట్గా షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వస్తుందండి. అట్లా కుట్టు పైన కుట్టు అయితే వేసుకోవాలి, థ్రెడ్ మీద పడకుండా అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పిన్స్ అయితే తీసేసుకోవాలి. నేను ప్రిన్సెస్ కట్ చెప్పాను కదా, నేను లైనింగ్ అటాచ్ చేసిన తర్వాతే కట్ చేస్తాను అని. పైగా ఇది చిన్న సైజు బ్లౌజ్ అండి ఇది, కాబట్టి నేను తర్వాతనే కట్ చేసుకుంటాను. కట్ చేస్తాను, లేదంటే షేప్ ఇచ్చేసి అలా కుట్టేస్తానండి. ఇది చిన్న పాపది, ఇది షేప్ కావాలంటేనే ప్రిన్సెస్ కట్ చేసుకోవాలండి, లేదు అంటే చిన్న పాపది కాబట్టి నేను అలాగే ఫోల్డ్ చేసి కుట్టేస్తానండి. అందుకని నేను కట్ చేయలేదండి ఫ్రంట్ వైపు. టక్స్ అయితే ఇచ్చుకోవాలి మూలల దగ్గర కరెక్ట్గా. చెప్పాను కదా, నెక్ నీట్గా మనకి రావాలి అంటే టక్స్ అయితే కంపల్సరీ ఇవ్వాలండి. అప్పుడు మనం కుట్టు అయితే లూజ్ అయ్యి మంచిగా తిరుగుతుందండి అవతల వైపుకి. తర్వాత అయితే పైనుంచి అయితే ఒక కుట్టు వేసుకోవాలి. నేను లైనింగ్ పైన వేస్తానండి, ఎందుకంటే ఇది స్టార్ నెక్ కాబట్టి మూలల దగ్గర డీప్గా కట్ చేస్తాం కాబట్టి మనం పైనుంచి వేసేటప్పుడు పాదం వెడల్పులో వేస్తాము. మనం కట్ చేసేటప్పుడు ఏం చేస్తాం, మూలకు దగ్గరగా కట్ చేస్తాము. అది ఫ్యూచర్లో కస్టమర్కి చిరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకని లైనింగ్ పైన అయితే గట్టిగా ఒక కుట్టు అయితే వేస్తాను. వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పైన పాదం వెడల్పులో ఒక కుట్టు అయితే తీసుకుంటాను. మళ్ళీ నేను చాలా కేర్ తీసుకుంటానండి. కస్టమర్ మళ్ళీ నా దగ్గరికి కంప్లైంట్ అని రాకూడదు. మెయిన్ అది వాళ్ళకి కాదండి, నాకే చిరాకు వస్తుంది ఫస్ట్. నేను నేర్చుకున్న విధానం బట్టి అయితే నేను ఇప్పుడు చాలా బ్లౌజులే కుట్టాను, వేల కొద్ది బ్లౌజులే కుట్టానండి. నేను ఈ మధ్య కాలంలోనే స్టార్ట్ చేశాను. నాకు ఏ కంప్లైంట్ రాదండి కస్టమర్ దగ్గర నుంచి. నేను ఫస్టే వాళ్ళ ఏ కంప్లైంట్ వస్తుందో, ఏ విధంగా వాళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లం వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేస్తాను, అక్కడే కేర్ తీసుకుంటాను నేను. చూసారా షేప్ ఎలా వచ్చిందో.
ఫ్రంట్ క్లోజ్ అండి. ఇది చాలా బాగుంటుంది బ్లౌజ్ వేసుకుంటే. అది చిన్న పాపది కదా, చాలా డీప్ వచ్చి చాలా బాగుంటుందండి. ఇప్పుడు పిల్లలు హాఫ్ సారీకి వేసుకుంటారు కదా, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి వేస్తున్నానండి. ఇంకంతే, మనం ముందు ఎలా వేసుకున్నామో లైనింగ్ పైన అయితే పైపింగ్ని ఫస్ట్ కుట్టుకోవాలండి. సేమ్ యాజ్ యూజువల్గా మనము మెయిన్ పీస్ని అయితే పెట్టి తిప్పాల్సి వస్తుంది. కుట్టు కనపడాలంటే లైనింగ్ని పై వైపు అయితే తెచ్చుకోవాల్సి వస్తుంది. అంతేనండి. అంటే కొన్ని నెక్స్కి వేయలేరండి లోడింగ్ పైపింగ్ కూడా, అందుకని పార్ట్ షేప్కి ఎలా వేయాలి, స్టార్ నెక్కి ఎలా వేయాలని ఈ వీడియో చేసి అయితే చెప్పాలనుకున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నా ఛానల్లో నేను ఏమన్నా చెప్పే టిప్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకెవరికైనా పనికొస్తుంది అనుకుంటే షేర్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇప్పటి వరకు వీడియోని ఫుల్గా వాచ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మిగతాదైతే మనము బ్లౌజ్ పార్ట్స్ అన్నీ జాయింట్ చేసుకునేది అయితే అందరికీ తెలిసిందే. హ్యాండ్స్ పెట్టుకోవాలి, షోల్డర్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ పెట్టుకుని లోడింగ్ అయితే తీసుకోవాలి. ఇంతేనండి. ఒకసారి అయితే శ్రద్ధ పెట్టండి, ఏది కూడా అసాధ్యం కాంది ఏది ఉండదండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఇంతేనండి, ఈ మాదిరిగా ట్రై చేయండి. ₹1 కస్టమర్ అడగకుండానే ఇచ్చి వెళ్తారండి. చూసారా, హ్యాండ్స్కి అయితే ఇలా వేసుకున్నాను. నెక్స్ట్ మనం షోల్డర్స్ రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసేసుకొని